ఎప్పుడైనా రైట్. చేరి ఉంటేనే కదా ప్రతి చేరి ఉండేది. రాజశేఖర్ గారు, ఏది మీ రియాక్షను? అంటే మీరు ఆనాడు అధికారం ఉందని విచ్చలవిడిగా ఏదంటే అది చేసి పార్టీ కార్యాలయాలని దాడులు చేసి తగలబెట్టమో, లేదంటే ఎవరినంటే వాళ్ళని ఇష్టానుసారంగా దూషిస్తే ఆనాడే మేము చెప్పాం, చట్టపరంగా మేము చేస్తా ఉన్నాం. రెడ్ బుక్ అంటే అదేదో ఇల్లీగల్గా కాదు, లీగల్గా ఎవరైతే ఇవాళ తప్పులు చేస్తున్నారో రేపు వాళ్ళని లీగల్గా ఈరోజు తప్పించుకోవచ్చు కానీ రేపు లీగల్గా తప్పించుకోలేరు అనేది చెప్పాం, అదే చేస్తున్నాం అంటున్నారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ప్యానెల్ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా ముందుగా నమస్కారాలు. రెడ్ బుక్ రాజ్యాంగం అని ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే అనేక సందర్భాల్లో మరి లోకేష్ గారు ఎవరి మీద ఎన్ని ఎక్కువ కేసులు ఉంటే అంత మంచి పదవులు వస్తాయి అనేటువంటి మాట స్పష్టంగా ఆయనే మాట్లాడడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత. సో అది ఒక పాయింట్ మీరు నోట్ చేసుకోండి శ్రీనివాస్ గారు. ఓకే. తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా కేసులు అనేటువంటివి జరిగినాయి, కానీ అది పూర్తి సాక్ష్యాధారాలతో కేసులు పెట్టడం లేదా కోర్టులు స్వీకరించడం కూడా జరిగింది. ఇప్పుడైనా సరే ఎక్కడైనా తప్పు జరిగి ఉంటే దాని మీద విచారణ చేసుకోవచ్చు, కోర్టుల్లో మరి మేము ఎదుర్కొనడానికి కూడా మేము సిద్ధంగా ఉంటాం, దాంట్లో ఏమి వెనకాడేది ఏం లేదు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ కొద్దిగా కేసు కొద్దిగా డిఫరెంట్ గా ఇప్పుడు వీళ్ళు ఏంటంటే వేధింపులు అనేటువంటి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా మరి కేసుల మీద కేసులు పెట్టడం, అరెస్టుల మీద అరెస్టులు చేయడం, మరి జైళ్ళ మీద జైళ్ళకు పంపడము, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని నాయకుల్ని, మరొక పక్క అనేక మందుల మీద దాడులు చేయడము, అనేక మందిని మర్డర్ చేయడం అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద జరుగుతున్నటువంటి తంతు అని చెప్పవచ్చు. మరి వైసీపీ అధికారం పోయిన తర్వాత ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అయితే నేనేమంటానంటే ఈ వేధింపులని ఇలాగే కొనసాగితే ఇది ఇప్పుడు ఆనవాయితీగా అవుతుంది రాబోయే రోజుల్లో. మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు రెడ్ అంటే మళ్ళీ అది రొటీన్గా ఉంటుంది కాబట్టి మీరేదో బ్లూనో ఏదో బుక్ అనాలి మీరు. మరి అదే సార్, ఇప్పుడు ఏదో ఒకటి ఉంటది కదా. ఇప్పుడు మేము ఒకవేళ నాయకత్వం ఒకవేళ కాదన్నా కూడా కార్యకర్తలు ఆ ప్రతీకారం కొరకే చూస్తారు తప్పితే మరొకటి ఆలోచన చేయరు కదా ఎవరు. ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి నాయకులు, పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఒకటైతే రాజశేఖర్ గారు, మీరు కూడా సుదీర్ఘ కాలం రాజకీయాలు ఉన్నారు రాజశేఖర్ గారు. నేనేమన్నా వీళ్ళు వాళ్ళు అని నేను అంటలా ఈ పార్టీ, కానీ అవసరానికి మించి అనవసరంగా మాట్లాడుకోవటం అనేటువంటిది మీడియా కనపడగానే మీడియా ముందు ఇది షోక్ అందామా, ఫ్యాషన్ అందామా, లేదంటే అతి అందామా, లేకుంటే ఆ రకమైనటువంటి అవసరంలా రాజకీయంగా వందలు విమర్శించుకోవచ్చు. నేను యాజ్ ఏ జర్నలిస్ట్గా నేను చెప్తున్నా, కానీ ఇంకా దాన్ని ఎక్కువ ఎక్స్టెండ్కి వెళ్ళి అది కొంతమంది వ్యక్తులే, నేను అందరి గురించి పేర్లు ఇప్పుడు సరే కానీ ఒక 3-4 వ్యక్తులు, అది పార్టీకి కూడా శోభ తెస్తుందా, పార్టీకి కూడా ఇమేజ్ని పెంచుతుందా? అంటే నాకు తెలిసి పార్టీకి శోభ కాదు, పార్టీకి ఇమేజ్ కాదు. దానివల్ల మీలాంటి వాళ్ళు కూడా నొచ్చుకొని ఉంటారని నేను అనుకుంటాను మనసులో, ఎందుకంటే పార్టీ కాబట్టి మీడియాలో మాట్లాడారు. కానీ ఇవన్నీ కూడా అధినాయకత్వం ఎందుకు నివారించలేకపోతుంది? ఆనాడైనా ఈనాడైనా రేపైనా ఏ పార్టీ అయినా. ఒకటి సార్ శ్రీనివాస్ గారు, దాన్ని పార్టీకి ఏ పార్టీకైనా నష్టం తప్పితే మేలు జరిగేటువంటి అవకాశం ఎక్కడా కూడా లేదు. అది ఖచ్చితంగా 100% మాకైనా నష్టమే, వాళ్ళకైనా నష్టమే జరుగుతుంది. కాబట్టి దాన్ని ఎవరు కూడా సమర్థించేటువంటి పరిస్థితి లేదు. వ్యక్తిగతంగా నేను అసలు దాన్ని సమర్థించ. కాకపోతే ఏంటంటే ఇలాంటి కొనసాగకుండా దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలా. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి దాడులు, ఇప్పుడు జరిగిన సంఘటనలు మళ్ళీ మేము మరి 29 మేము ఒకవేళ ప్రజలు ఆశీర్వదిస్తే అధికారంలోకి వస్తే మరి ఇంతకు 10 అంతలు జరుగుతాయి కదండి. కార్యకర్తలు అదుపు చేయడం అనేది ఎవరి వల్ల తరం కాదు కదా. వీటికి స్వస్తి పలకాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది నేను గట్టిగా చెప్తున్నానండి. ఏ పార్టీ అయినా, వాళ్ళైనా మేమైనా ఇంకొకళ్ళైనా కూడా ఈ సంస్కృతి అనేటువంటిది రాజకీయాల్లో సరైనటువంటి విధానం కాదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అధికారంలోకి వచ్చారు,
అధికారంలో కూటమి వచ్చిన తర్వాత వచ్చిన దగ్గర నుండి ఇదే పని జరుగుతుంది. ఇప్పుడు అభివృద్ధి కానీ సంక్షేమ కార్యక్రమాల మీద కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి వాళ్ళు మరి ఈ రోజు ఈ కేసుల మీద, అరెస్టుల మీద, గొడవల మీద, గందరగోళాల మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన పరిస్థితి వాళ్ళకు కూడా అనివార్యంగా ఏర్పడ్డాయి. అయితే నేను ఒకటి చెప్పదలుచుకున్నాను సార్, ఇప్పుడు సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తి ఒక కంప్లైంట్ ఆ రోజు మరి ఇచ్చిన మాట వాస్తవమే. ఏది గన్నవరం పార్టీ ఆఫీస్ లో ఆర్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది అనేటువంటి మీద ఒక దళిత యువకుడు ఇచ్చినటువంటి మాట వాస్తవమే. కానీ మీరు ఒకటి గమనించవలసింది ఏంటంటే ఇక్కడ అదే సదరు వ్యక్తి మరి ఒకవేళ బెదిరించో లేదా ఇంకోటి చేస్తే బయట జరిగే అంశాలు, కానీ ఒక జడ్జి ముందు కోర్టు న్యాయస్థానం ముందుకు వెళ్ళిన తర్వాత వాస్తవాలు చెప్పేటువంటి అవసరము, అవకాశం, వెసులుబాటు ఉంటది కదండి వాళ్ళకి. కానీ అక్కడ అతను చెప్పింది ఏంటి, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ లేదా పోలీసులు కానీ నన్ను బెదిరించడం వల్ల నేను ఈ వంశీ గారి మీద కేసు పెట్టడం జరిగింది తప్పితే ఈ కేసుకి నాకేం సంబంధం లేదు అని మరి ఆయన కోర్టు జడ్జి ముందు రికార్డెడ్ గా ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి. అయితే ఆ సందర్భంగా ఆ కేసుకు సంబంధించి తిరిగి మళ్ళీ మరి వాళ్ళ పేరెంట్స్ తోటి ఒత్తిడి చేసి ఇది పోలీసులు ఒత్తిడి చేసి మరి మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ ద్వారా ఒక కంప్లైంట్ ఇప్పించి మళ్ళీ అదే కుర్రవాడిని అరెస్ట్ చేసి మళ్ళీ అతని దగ్గర స్టేట్మెంట్ ఒక్కసారి కోర్టుకు వెళ్ళి కోర్టులో జడ్జి ముందు స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వ్యక్తిని మరొకసారి తీసుకొచ్చి మళ్ళీ స్టేట్మెంట్లు రికార్డ్ చేయడం అనేటువంటి దాన్ని బట్టి మరి దీన్ని రెడ్ బుక్ రాజ్యాంగం అనే అంటాం. పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకొని మరి ఒక మరి అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారు అనేటువంటిది మాత్రం గట్టిగా చెప్పదలసింది. ఎందుకంటే అధికార పోలీసులు కూడా గమనించుకోవాలా. వాళ్ళు అన్నారు, నేడు మీరు అంటున్నారు, అంతే తేడా. పార్టీలు మారిన వ్యక్తులు మారారు. డైలాగ్ ఒకటే ఉంది రాజశేఖర్ గారు, సేమ్ డైలాగ్, పార్టీలు వ్యక్తులు తప్ప మారారు తప్ప అని నా అభిప్రాయం. ఇదే డైలాగులు ఆనాడు వాళ్ళు చెప్పేవాళ్ళు. మీరు వైఎస్ఆర్సీపీ జెండా చొక్కా కప్పుకున్నారు అంటే మీరు ఇది చేస్తున్నారని మీరు టీడీపీ అంది, ఇవాళ మీరు అంటున్నా. మరి పోలీసు వ్యవస్థ ఎట్లా ఉంది అనేది ఇక అందరికి లోకమంతా తెలుసు. నేనేమని శ్రీనివాస్ గారు ఈ కేసు సంబంధించి వన్స్ కోర్టుకి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ తోటి కంప్లైంట్ మళ్ళీ అతన్ని అరెస్ట్ చేయడం మాణిక్రావు గారు కూడా దాని మీద రియాక్ట్ కావడానికి చెప్పండి. వస్తా గఫూర్ గారి దగ్గరికి వెళ్దాం. మాణిక్రావు గారు మీరు రియాక్ట్ అవుతున్నారు, వస్తా ఒక్కరాడు గఫూర్ గారి దగ్గరికి. గఫూర్